హాయ్ అండి. అందరికీ నమస్కారం. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య సమాచారం అయితే వచ్చింది. పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రంలో జోరుగా సాగుతుందని ప్రభుత్వం బుజాయిస్తుంది. కొత్త కర్మాగారాలు, పరిశ్రమలు, సంస్థలు ఇదిగో వస్తున్నాయని చెబుతున్నారు. వారు చెప్పే గణాంకాలు అభివృద్ధిని చాటుతున్నాయి. కానీ ఈ అభివృద్ధికి మూల స్తంభాలైన కార్మికుల పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా మిగిలిపోతుంది. వీరిని ఆదుకోవాలన్న సోయి ప్రభుత్వాలకు విషమంతైనా లేకపోవడం బాధాకరం. రాష్ట్రంలో సుమారు 10,368 పరిశ్రమలున్నాయి. వీటిల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. 83% మంది కాంట్రాక్ట్, ఫిక్స్డ్ టెర్మ్, అప్రెంటిస్, నాప్స్, నాక్స్, మీమ్స్, అసోసియేటెడ్, క్యాజువల్ తదితర పేర్లతో వీరు పనిచేస్తున్నారు. వీటిల్లో 17% మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఉపాధి భద్రత లేదు. సామాజిక భద్రత అంటే ఏంటో తెలీదు. వీరే రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో 65% వాటా వీరిదే. కానీ వీరి బతుకులు మాత్రం అనిశ్చితి, దోపిడీల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. కాంట్రాక్ట్, ఫిక్స్డ్ టెర్మ్ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, గ్రాట్యుటీ సెలవులు, చట్టబద్ధ హక్కులు ఇవ్వడానికి యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. పర్మనెంట్ కార్మికులకు షిఫ్ట్ రిలీవర్లుగా వీరు పనిచేస్తున్నారు. అప్రెంటిస్లు, నిమ్లు, నాట్సెంట్కి వారికి కేవలం స్టైఫండ్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మొత్తం కార్మికుల్లో 58% మందికి ఎలాంటి నియామక పత్రాలు లేవు. 54% మందికి ఎలాంటి సామాజిక భద్రతా ప్రమాణాలు అందుబాటులో లేవు. ప్రమాదకరమైన పరిశ్రమల్లో సరైన భద్రతా సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ కోవాలోనే సంగారెడ్డి జిల్లాలో సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం. 54 మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇలా ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రకరకాల పేర్లతో ఎంతోమంది నియమితులవుతున్నారు. సుప్రీంకోర్టు గుర్తించిన విధంగా తాత్కాలిక అని టేబుల్ను శాశ్వత పని కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఒకే డెస్క్ మీద ఒకే అధికారి కింద రెగ్యులర్ ఉద్యోగి చేసే పనే చేస్తున్నా వారికి పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగ భద్రత, కెరీర్ వృద్ధి ఏమీ ఉండవు. దశాబ్దాలుగా ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఎవరైనా తమ హక్కుల కోసం గొంతెత్తితే నిర్బంధాలు, కేసులతో కార్మికులను భయపెడుతుంది. అలాగే 2025 నవంబర్ 21న అమల్లోకి వచ్చిన 4 కొత్త లేబర్ కోడ్లు వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రత వీటిని సంస్కరణలుగా పిలుస్తున్నారు. కానీ వీటిలోని కొన్ని నిబంధనలు కార్మికులకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఫిక్స్డ్ టెర్మ్ ఎంప్లాయీస్ను చట్టబద్ధం చేశారు. నిర్ణీత కాలానికి ఉద్యోగం ఇవ్వడం ఇప్పుడు సాధారణ పద్ధతిగా మారుతుంది. దీన్ని హైర్ అండ్ ఫైర్ విధానానికి పునాది అని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. యజమానులు శాశ్వత పనులకు కూడా పదే పదే స్వల్పకాలిక ఒప్పందాలు ఇచ్చే అవకాశం ఉంది. పేరుకు ఎఫ్టీఈ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమాన ప్రయోజనాలు ఉన్నట్లు చెప్పినా ఆచరణలో ఇది యజమానుల దోపిడీని చట్టబద్ధం చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం స్థానంలో కొత్త కోడ్ల ప్రకారం 12 గంటల పనిదినాన్ని చట్టబద్ధం చేస్తున్నాయి. ఇది సాధించిన శ్రామిక హక్కులపై దాడి తప్ప మరొకటి కాదు. పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. కానీ అందులో 80% మంది పారిశ్రామిక కార్మికులకు సామాజిక భద్రత లేదు. కాంట్రాక్ట్ పద్ధతులు పెరిగిపోతున్నాయి. యాజమాన్యాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికులను దోచుకునే వెసులుబాటును సృష్టిస్తున్నారు. ఒక ఉద్యోగి ఒక సెలవు తీసుకుంటే తిరిగి వచ్చేసరికి అతను కొత్త నియామకంగా మారుతాడు. అతని సామాజిక భద్రత ప్రయోజనాలు అన్నీ రీసెట్ అవుతాయి. ఇది ఎంతటి క్రూరమైన దోపిడీయో అర్థం చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ స్టేట్ ఫిక్స్డ్ టెర్మ్ అండ్ నాన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రథమ మహాసభ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. మహాసభలకు ముఖ్య అతిథిగా సిఐటియు అఖిల భారత కౌశాధికారి ఎం సాయిబాబు, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చొక్కా రాములు, భాస్కర్ హాజరు కానున్నారు. వీరి సమక్షంలో పలు తీర్మానాలు చేయనున్నారు.